హరే కృష్ణ. అందరికీ ఈ కంచి యాత్ర క్లాసెస్ స్వాగతం. మన పోయిన క్లాస్ లో రామాంచారి గురించి చెప్పుకున్నాము. ఎందుకు మన రామాంజలి గురించి కొంచెం చెప్పుకున్నాము అంటే, మనం ముఖ్యంగా శ్రీపెరంబదూరు మనం విజిట్ చేస్తున్నాము. శ్రీపెరంబదూరులో అది రామాంజలి యొక్క జన్మస్థానం. సో దానికి సంబంధించిన లీలని మనం చెప్పుకున్నాం కొంతవరకు. అయితే ఆయన ఆ విధంగా ప్రేరేపించినటువంటి ఆచార్యులు ఎవరు అనుకున్నప్పుడు అప్పుడు యమునాచార్యులు మనకి ముందుకు వచ్చారు. అప్పుడు యమునాచార్యుల యొక్క జీవితాన్ని మనం మనకున్నంత సమయంలో మనం చర్చించుకోగలిగాము. వాళ్ళ తాతగారు నాథముని, తర్వాత వాళ్ళ తండ్రి గారు ఈశ్వరముని, వాళ్ళ బృందావన యాత్రలో యమునాలో వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించారు. యమునా నది ఒడ్డున. తర్వాత పుత్రుడు జన్మించాడు. ముఖ్యంగా చాలా కాలంలో పుత్రుడు ఆ, లేకపోవడంతో వాళ్ళ యాత్ర తర్వాత వాళ్ళకి పుత్రుడు జన్మించాడు. యమునా అని నామకరణం ఇచ్చారు. సో చిన్న వయసులో ఆయన్ని భాస్కరాచార్య దగ్గరకు పంపించారు. 12 సంవత్సరాలు అతను ఉత్తమ శిష్యుడు అయ్యాడు. అప్పుడు పాండ్యరాజు దగ్గర ఉన్నటువంటి అక్కి అలవన్ అనేటువంటి ఒక పండితుడు వాద ప్రతివాదనలో ఇప్పుడు కూడా జయించి ముందున్నవాడు. సో ఆయన దగ్గర ఓడిపోయినట్టు భాస్కరాచార్య దగ్గరికి అక్కి అక్కి అలవన్ యొక్క శిష్యుడు వచ్చి శిస్తు కోసం వస్తారు. సో ఆ టైంలో ఆ యమునాచారికి తెలియదు ఈ విషయం అంతా కూడా. శిస్తు అయినా కట్టాలి, లేకపోతే మీ మీ గురువు గారైనటువంటి భాస్కరాచార్యుడు మరణదండన అయినా ఉంటుంది అని చెప్తారు అనమాట. కానీ కాకపోతే వాద ప్రతివాదన కానీ మళ్ళీ వస్తే జయించగలిగితే ఆయన విడుదలైపోతాడు అన్నప్పుడు. సో యమునాచార్యులు స్వయంగా వెళ్ళి ఆ వాద ప్రతివాదనలో పాల్గొంటాడు. దాంట్లో 3 ప్రతిపాదనలు ముందు పెడతాడు. అది మనం చెప్పుకున్నాం అన్ని కూడా. అవన్నీ కూడా అక్కీయలవని చెప్పలేకపోయినప్పుడు ఆటోమేటిక్ గా అక్కీయలవన్ ఓడిపోవడం, తర్వాత సగం రాజ్యం రాజు వచ్చేసి యమునాచార్యకి ఇవ్వడం జరుగుతుంది, అప్పచెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ ఆ రాజ్యం వ్యామోహంలో పూర్తిగా ఆ ఆయన భక్తిని, ఆయన సాధనని వదిలేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ గమనించేటువంటి నాథముని, సన్యాసంలో ఉన్నటువంటి నాథముని గమనించుకొని తన శిష్యుడైనటువంటి రామమిశ్రాకి ఎలాగైనా సరే తనని మళ్ళీ భక్తిలోకి తీసుకొచ్చేలాగా తనే కృషి చేయాలని చెప్పేసి నాథముని యొక్క శిష్యుడైన రామమిశ్రకి చెప్పడం. ఆ రామమిశ్ర కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వంటవాడికి ఆ, ఆయుర్వేదం మూలికైనటువంటి ఆకుల్ని ఇవ్వడం. 2 నెలలు కంటిన్యూస్ గా పెట్టుకుంటూ వెళ్ళడంతో రాజుగారికి దాని రుచి బాగా దాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. తర్వాత ఒక రోజు ఆ ఆ వంటకం లేకపోయేసరికి మొత్తం అడుగుతాడు రాజు. అప్పుడు ఆ ఆ వంట చేసే వ్యక్తి చెప్పేస్తాడు మొత్తం కూడా. అప్పుడు ఎవరు ఈ వ్యక్తి, ఎంత తీసుకుంటున్నాడు, ఎంత దేనికి తీసుకుంటున్నాడు, ఏం ఉద్దేశం ఉంది వెనకాలన్నప్పుడు కేవలం మీ మీ ఆరోగ్యం కోసమే అన్నట్టుగా చెప్పడంతో ఆయన చాలా సంతోషపడి అతన్ని తన వద్దకు తీసుకురమ్మంటాడు. మరుసటి రోజు తీసుకుని వస్తాడు. ఏదైనా వరం కావాలంటే కోరుకో అంటారు. అప్పుడు మీ మీ తాతగారు ఒక పెద్ద ఖజానా, ఒక నిధిని, ఒక బహుమతిని ఆడ వదిలేసి ఉన్నారు. సో అది మీకు అప్పచెప్పమని చెప్పారు అన్నప్పుడు అది ఎక్కడ ఉండి ఏంటి అన్నప్పుడు ఆయన మన 2 నదుల మధ్యలో 6 ప్రహాలు దాటి ఒక సర్పం ఎప్పుడు కూడా అక్కడ దాన్ని కనిపెట్టుకొని ఉండడం, మంత్రాన్ని మనం ఉచ్చరించాలని చెప్పడం. ఇవన్నీ చెప్పిన తర్వాత మనకు తెలిసింది క్లియర్ గా ఇది శ్రీరంగం అని. ఆయన ఏదైతే వదిలేసిన ఖజానా వచ్చి రంగనాథుడు. కానీ ఇవన్నీ కూడా మన యమాచారికి తెలియదు. అయితే రామకృష్ణ తన వెంట తీసుకెళ్తాడు. సో తీసుకెళ్తూ మార్గ మధ్యలో భగవద్గీతని ఆయన పారాయణం చేయడం, సో ఆయన బాగా వర్ణించడం జరుగుతుంది. యమునాచార్యుడు చాలా ముగ్ధుడయ్యి తన గతం అంతా తనకు గుర్తొస్తుంది. ఆయన చివరిగా ఆ, రామ్ మిశ్రా శ్రీరంగానికి వెళ్ళి ఈ ఖజానాన్ని చూపించినప్పుడు యమునాచార్యులు పూర్తిగా భగవంతుడికి తన సేవలో నిమగ్నమై, సో
సగం రాజ్యం ఆ, శ్రీరంగం యొక్క ఆ, ప్రదేశం, ముఖ్యంగా రంగనాథుడి యొక్క సేవ కోసం సగం రాజ్యం మిగిలిన రాజులకి పనిచేస్తాడు అన్నమాట. సో ఆ విధంగా మనం చూసామని రేణుకాచార్యుల ముసల్తనంలో శ్రీ రామాంచారిని కాంచీపురం నుంచి శ్రీరంగాన్ని పిలిపిస్తారు అనమాట. ఎందుకు పిలిపిస్తాడు ఏంటనేది ముందు ముందు చూస్తాం. మరి ఈ రోజు మనం రామాంచార్యుల యొక్క జీవిత చరిత్రలో ప్రవేశిస్తున్నాం. కొంచెం ఒక 2-3 క్లాసులు పట్టొచ్చు రామాంచార్యుల యొక్క జీవితం గురించి. సో రామాంచార్యుల యొక్క జీవితాన్ని ఈ రోజు మనం వింటున్నాము అని అంటే నిజంగా మన జీవితాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో మనకి అంచనా కూడా వేయలేం మనం. సో రామాంచార్యుల గురించి మనం మాట్లాడుకుంటాం. సో రామాంచార్యులు పైన ఉన్నటువంటి వ్యక్తి రామాంచార్యులు. కింద ఆయన శరీరం ఇప్పటికీ కూడా శ్రీరంగం మందిరంలో ఏ దేహాన్ని ఆయన వదిలేసి వెళ్ళాడో ఆ దేహం ఇప్పటికి కూడా పొందుపరిచి ఇప్పటికి కూడా ఆయన దర్శనం భాగ్యం కలిగిస్తూనే ఉన్నారు. సో యమునాచార్యులో ప్రముఖ శిష్యులు అయిన ఒకరు ఉన్నారనమాట. ఆయన పేరు శ్రీశైల పూర్ణ. ఆయనకి 2 చెల్లెళ్ళు, ఒకటి కాంతిమతి, రెండు దీప్తిమతి. సో కాంతిమతి కేశవాచార్యుల యొక్క పిల్లవాడు ఎవరు, రామానుజాచార్యులు. అయితే వాళ్ళకి వెంటనే పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళు చెన్నైలోని పార్థసారథి మందిరంలో యజ్ఞం చేస్తారు. యజ్ఞంలో పుత్రుడు కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తారు. ఆ భగవానుడి ఆ అనుగ్రహంతో పుత్రుడు జన్మించడం, అతని పైన శరీరం పైన మంగళకరమైన కొన్ని చిహ్నాలు, పవిత్రమైన కొన్ని చిహ్నాలతో జన్మించాడు. అలాగే దీప్తిమతి ఎవరైతే కాంతిమతి చెల్లి ఉందో ఆమె కూడా ఒక పుత్రుడు అంటుంది. శ్రీశైల పూర్ణ ఇద్దరికి పేర్లు పెట్టారన్నమాట. ఒకరి పేరేమో రామానుజ, ఇంకొకరి పేరేమో గోవింద. రామానుజ అంటే రాముడిని అనుసరించేవాడు, ఎవరు, లక్ష్మణుడు. రామ అనుజ. ఇంకొక అతని పేరేమో గోవింద అని నామకరణం ఇచ్చాడు. సో కాంతిమతి కేశవాచార్య యొక్క పుత్రుడే రామానుజ. సో యజ్ఞం ద్వారా యజ్ఞం చేసిన తర్వాత పుట్టినవాడు అనమాట. అయితే చిన్నప్పుడే బడికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏకసంతాగ్రహి. తన వినమ్ర గుణాలతో ప్రియమైన శిష్యుడైనాడు. వినమ్ర గుణాలు మనం చూసాం ఆచార్యుల యొక్క జీవితాల్లో అందరూ కూడా వాళ్ళ యొక్క గుణాలకి అందరూ ఆకృష్టులైపోయారు. వాళ్ళ పాండిత్యం పక్కన పెడితే, వాళ్ళ తెలివితేటలు పక్కన పెడితే, వాళ్ళ యొక్క వాళ్ళు నడుచుకునే విధానంలోనే అందరూ ప్రియమైన శిష్యుడయ్యారు అనమాట. అప్పుడు ఆ టైంలో అదే సమయంలో కాంచీపురంలో పరిసరాల్లో కాంచీపూర్ణ అని ఇంకో భక్తుడు ఉన్నాడు. ఇతను వరదరాజ స్వామికి రోజు నిత్య నైవేద్యాలు పెట్టేవాడు అనమాట. యాక్చువల్లీ జన్మతః అతను ఒక శూద్రుడు. అతను అయినప్పటికీ కూడా బ్రాహ్మణులు సైతం అతన్ని గౌరవించేవాళ్ళు. ఎందుకంటే ఆ అతనిలో ఆ బ్రాహ్మణ గుణాలు పుట్టిపడేటువంటి బయటికి. అయితే ఈ కాంచీపూర్ణ అనే అతను ఓకేనా, కంచి దగ్గర నుంచి పూనమలకి రావాలి, మళ్ళీ పూనమల నుంచి మళ్ళీ కాంచీపురంకి వెళ్ళాలి వరదరాజ స్వామి యొక్క సేవ కోసం. ఆయన ఉండేది పూర్ణమల్లి. ఆ నుంచి కాంచీపురంకి వెళ్ళాలి, కాంచీపురం నుంచి మళ్ళీ రావాలి. సో ఆయన చేసే విగ్రహ సేవ ఇంత రోజు ఈ డిస్టెన్స్ ఆయన కవర్ చేయాలి. అయితే మధ్యలో వచ్చేది శ్రీపెరంబదూరు. ఆ శ్రీపెరంబదూరులో ఎవరున్నారు, రామానుజాలు అక్కడ ఉన్నారు ఇప్పుడు శ్రీపెరంబదూరులో. సో రోజు మన కాంచీపూర్ణ పెరంబదూరు నుంచి సారీ పూర్ణమలి నుంచి కంచి నుంచి పూర్ణమలి వెళ్ళేటప్పుడు రోజు గమనించేవాడు మన రామానుచారులు ఈ కాంచీపూర్ణాన్ని చూసి. ఆయన యొక్క ఔదార్యము, కాంచీపూర్ణ యొక్క ఆయన ఆయన చూడంగానే ఆయన గుణాలకి ముగ్ధుడైపోయేసి రామానుచారులు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పి ఆహ్వానిస్తాడు అన్నమాట. అయితే అదే విధంగా కాంచీపూర్ణ కూడా రామానుజుడి యొక్క గుణగణాలు చూసి ఆకర్షుడై ఒప్పుకున్నాడు. ఏమని, రామానుచారుని చూడంగానే ఇతను సామాన్య వ్యక్తి కాదు, ఇతని ముఖంలో వర్చస్సు అద్భుతంగా కనబడుతుంది, అతని యొక్క గుణగణాలు ఆకర్షించేసాయి. కాబట్టి ఎప్పుడైతే రామానుచారులు
అడిగారు, మా ఇంటికి రండి అని ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఒప్పుకున్నట్టుగానే కాంచీపూర్ణ ఇంటికి వచ్చాడు. ఆయనకి సకల మర్యాదలతో ప్రసాద సేవ చేసి ఆయన కాళ్ళకు మర్దన చేస్తున్నాడు అనమాట. అంటే ఇక చెప్పాను, జన్మతః కాంచీపూర్ణ వచ్చి శూద్రుడు, ఈయనేమో బ్రాహ్మణుడు. కానీ బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి కాంచీపూర్ణ శూద్రుడు, సారీ, బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి రామానుజాలు కాంచీపూర్ణ యొక్క కాలని మర్దన చేస్తుంటే కాంచీపూర్ణకి చాలా చాలా బాధ కలిగింది అనమాట. అంటే తాను ఒక శూద్రుడై ఉండి కేవలం ఒక సేవకుడిని, ఇటువంటి సేవని అసలు అందుకోవడానికి కానీ చేయించుకోవడానికి కానీ నేను ఎటువంటి అర్హుడు కానివ్వండి అని చెప్పేసి వాదిస్తాడు అనమాట. అప్పుడు రామానుజారులు ఏమంటారంటే, ఈ సేవకు కేవలం నా బ్రాహ్మణత్వమే ఆటంకం అయితే ఇంక అటువంటి జన్మ కూడా వ్యర్థం అనుకుంటాను అంటూ. అంటే నేను బ్రాహ్మణుడు అవ్వడం వల్ల నేను నీకు సేవ చేసుకోలేకపోతున్నానంటే అసలు ఆ బ్రాహ్మణత్వమే నాకు అవసరం లేదు, అది నా జన్మకి అది నాకు ఎటువంటి ఉపయోగం నాకు లేదు. కేవలం జంధ్యం వేసుకోవడం వలన బ్రాహ్మణుడుగా కాదు, విష్ణు భక్తితో సేవ కలిగితేనే అతడు బ్రాహ్మణుడు అవుతాడు. విష్ణు భక్తితో సేవించగలిగితేనే బ్రాహ్మణుడు అవుతాడు తప్ప ఏదో జన్మతః బ్రాహ్మణ ఎంత మాత్రం జంధ్యం వేసుకున్నంత మాత్రం బ్రాహ్మణుడు ఎవరు కాదు. వాస్తవానికి నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు ఒక వైష్ణవుడివి. నువ్వు ఏ శరీరంలో ఉన్నా సరే, మీరు ఎవరి కడుపులో పుట్టినా సరే ఇక్కడ దానికి ఎటువంటి ఆ, తావు లేదు. కాబట్టి నీకు సేవ చేసుకోవడంలో నేను ఎంతో తరిస్తాను. ఒకవేళ నా బ్రాహ్మణత్వమే దానికి అడ్డు చెప్పైతే ఆ బ్రాహ్మణత్వం నాకు వద్దు. అటువంటి బ్రాహ్మణత్వంలో ఉండి కూడా నేను కృష్ణుడి సేవ చేయగలి, కృష్ణ భక్తులకి నేను సేవ చేయలేకపోతే అప్పుడు నా బ్రాహ్మణత్వానికి ఎటువంటి విలువ లేదు అని చెప్పి ఇది మనం చూడొచ్చు రామానుజాల యొక్క వినమ్రత. ఆయన ఎవరికి ఎవరికి ఆయన నిజంగా ఆయన విలువిస్తున్నాడు, ఎటువంటి వాళ్ళ సేవ కోసం తను తహతహలాడుతున్నాడు. సో అందుకని ఇక్కడ మనం భక్తులుగా ఉన్నప్పుడు యాత్రలో కలుసుకుంటా ఉంటాం, ఎక్కడైనా కలుసుకుంటా ఉంటాం. మనం వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ మతం ఏంటి, ఇవన్నీ అసలు మనం చూడకూడదు అనమాట. ఆచార్యులకే లేనటువంటి ఇది మనకెందుకు, మనకేం అవసరం అది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఒకటి వాళ్ళు కృష్ణుడి పట్ల వాళ్ళు చూపించే అనురాగం, ప్రేమ, వాళ్ళు సేవ పట్ల చూసిన శ్రద్ధ, ఈ గుణాల కంటే మనకి వేరే చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గుణాల్లో ఉన్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడిపై నుంచి వాళ్ళు అత్యంత అనుగ్రహం పొందుతున్నట్టే అన్నమాట వాళ్ళు. అంటే ఆ విధంగా రామానుచారులు నాకు నా బ్రాహ్మణత్వం కూడా మా ఉపయోగం లేదు, నీ సేవ నేను చేసుకోలేకపోతే అంటున్నాను. అంటే రామానుచారులు 16 సంవత్సరాలు రావడంతో తండ్రి కేశవాచార్య పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. ఒక మంచి అమ్మాయిని ఘనంగా పెళ్లి చేస్తారు, చూసి ఘనంగా పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి జరిగిన నెలకే తండ్రి మరణిస్తాడు. ఇంటిని దుఃఖం అలుముకుంటుంది. మీరు చూస్తే కనుక యమునాచార్యుల యొక్క జీవితం, అలాగే ఇక్కడ అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ లో రామాచార్య యొక్క జీవితం ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. ఆడవాడు వాళ్ళ తండ్రి వెంటనే మరణిస్తాడు, ఈశ్వరముని. ఇక్కడేమో కేశవాచార్య ఇక్కడ కూడా త్వరగా ఆయన లోకం వదిలి వెళ్ళిపోతాడు. ఇక తండ్రి వెళ్ళిపోయారు, దుఃఖం అలుముకునింది. ఇంకా శ్రీపెరంబదూరులో ఉండలేక కంచిలో నివాసం ఏర్పరచుకొని అక్కడికి మారిపోతారు అనమాట. ఆ విధంగా వాళ్ళు శ్రీపెరంబదూరు నుంచి కంచికి వస్తారు. వాళ్ళ నాన్న వెళ్ళిపోవడం, ఇంకా అక్కడ వాళ్ళు ఉండలేకపోవడం, ఇంకా ఎందుకంటే ఆ చదువు కోసం కావచ్చు, పాండిత్యం నేర్చుకోవడం, సంస్కృతం, వేదాలు నేర్చుకోవడం కోసం వాళ్ళు కంచికి రావడం జరిగింది అనమాట. అదే రామానుజాలు వేదములు నేర్చుకోవాలనే కోరికతో అక్కడ ఉన్న ఒకే ఒక పండితుడు యాదవ ప్రకాష్ అన్నమాట. కానీ అతను ఒక మాయావాది. సో మాయావాది అంటే భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడి యొక్క రూపం ఒక మాయ, ఈ జగత్తంతా కూడా మాయ అని అటువంటి వాదన తీసుకొచ్చేటువంటి వ్యక్తులు అన్నమాట. మనం ఎటువంటి వాళ్ళం అంటే భగవంతుడికి ఖచ్చితమైనటువంటి దివ్య రూపం ఉంది. ఆ దివ్య రూపం పరమ సత్యము. అలాగే ఈ ప్రకృతి కూడా సత్యమే, కానీ తాత్కాలికమైంది. బట్ కృష్ణుడు శాశ్వతమైన వాడు, నేను శాశ్వతమే.
కానీ కానీ మాయావాదులు ఏమంటారంటే ఆ భగవానుడికి రూపం మాయ. ఓకేనా? నేను ఇక్కడ ఈ జగత్తులో నేను జీవించి ఉండడం కూడా మాయేను. అంతిమంగా నువ్వు దేవుడు, నేను దేవుడు, అందరూ దేవుళ్ళే అని చివరిలో ఆత్మ పరమాత్మ ఐక్యమైపోతుంది అని ఇటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పేదే మాయావాదం అన్నమాట. ఇది కంప్లీట్ గా భగవుడి యొక్క తత్వానికి పూర్తిగా విరుద్ధమైంది అనమాట ఇది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని భాషల్లో లేదా భాష్యాలు నిరాకార అర్థం వచ్చేలా చర్చిస్తుంటే అతనికి చాలా బాధ వేసేది. రామాచార్యులు ఎవరి దగ్గర ఉన్నారు? యాదవ్ ప్రకాష్ ఏం చేసేవాడు? భాష్యాలన్నీ మార్చేసేవాడు అనమాట. భగవుడికి నిరాకారం ఆకారం లేదు అని అర్థం వచ్చేలాగా అన్ని కూడా ఆయన వివరిస్తూనే అనమాట. అది రామాచార్య చాలా కష్టం అనిపించేది అనమాట. అది రామాచార్యులకి. సో, ఆ విధంగా ఆయన, ఎందుకనంటే రామాచార్యులు ఏమని, భగవునికి రూపం ఉంది, గుణాలు ఉన్నాయి, ఆయనకి ఒక హృదయం ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఇవన్నిటిని విన్నవాడు చిన్నప్పటి నుంచి. కానీ ఇది ఫస్ట్ టైం ఇప్పుడు ఏం జరుగుతుంది? భగవుడికి అసలు రూపం లేదు అని అంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు అనమాట రామానుజాచార్యులు. అందుకే ఆయనకి బాధ వేసేది. కానీ గురువు గారు కదా, ఎలా ఆ తనకి తనకి వితండవాదం ఎలా చేయగలుగుతాడు? మరి ఎలా వాదన చేయగలుగుతాడు? ఎందుకంటే గురువు పొజిషన్ కి మనం ఆ ఖచ్చితంగా గౌరవం మనం ఇచ్చే తీరాలి. కాబట్టి గురువు మీద ఉన్న గౌరవంతో ఆ లోపాలను చూపించేవాడు కాదు. కానీ ఇంకా ఇంకా అతను భరించలేని స్థితిలోకి వచ్చినప్పుడు ఆ, కొన్ని వాద ప్రతివాదం జరిగాయి అన్నమాట అక్కడ. ఉదాహరణకి మొదటి ప్రతివాదం ఎక్కడ జరిగిందంటే, ఒక రోజు ఒక విద్యార్థి వచ్చేసి చాంద్యోగ ఉపనిషత్తులోని ఈ శ్లోకానికి అర్థం వివరించమని కోరుతారు అన్నమాట. అర్థం వివరించమని, ఈ శ్లోకం నాకు అర్థం కావట్లేదని ఒక విద్యార్థి వచ్చి యాదవ్ ప్రకాష్ అడతారు అనమాట. ఏంటి ఆ శ్లోకం అంటే, కప్యసం పుండరీకం ఏవం అక్షిని అనేది ఈ శ్లోకం పేరు. ఈ శ్లోకం ఆ, లో ఉన్నటువంటి ఒక లైన్ అన్నమాట ఇది. అంటే ఈయన ఏమని వివరిస్తాడంటే, యాక్చువల్ గా ఇది ఏంటంటే భగవంతుడి యొక్క నేత్రాల గురించి మాట్లాడుతుంది, భగవంతుడి యొక్క కళ్ళు గురించి మాట్లాడుతుంది. ఆ భగవంతుడి యొక్క కళ్ళు ఎంత సౌందర్యం గురించి మాట్లాడుతా ఉంది. ఇక్కడ భగవంతుడి నేత్రాలు దీనికి ఏంటంటే కప్యసం అనే ఒక ముందు వచ్చింది కదా, ఒక పదం వచ్చింది, కప్యసం అనే పదం వచ్చింది అక్కడ. కప్యసం అంటే కపి అంటే కోతి అని. కప్యసం అంటే యాదవ్ ప్రకాష్ అంటారు, కోతి వెనక భాగం ఉంటుంది, అంటే ముడ్డి భాగం అన్నమాట. కప్య అసం అంటే వెనుక భాగంలో అన్నట్టుగా అర్థం తీసుకుంటాడు అనమాట. ఏంటి, భగవుడి యొక్క కళ్ళు మనం కోతి యొక్క వెనక భాగంగా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి అనే విధంగా ఆయన అర్థం చెప్తారు అనమాట. పుండరీకం ఏవం అక్షని. పుండరీకం అంటే భగవంతుడు, అక్షని అంటే కళ్ళు, కప్యసం. కప్యసం అంటే వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటాయని కళ్ళు అన్నమాట. మనం ఇప్పుడు ఆలోచించుకోవచ్చు. ఆ వివరణ విన్న రహమాన్ చార్లు చాలా బాధ వేసి కన్నీరు గారుస్తాడు అనమాట. ఆ కన్నీరు కారడం అది చూస్తాడు యాదవ్ ప్రకాష్. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటాడు. అప్పుడు యాదవ్ ప్రకాష్ కారణం అడగా అప్పుడు అంటాడు అనమాట, ఏమనంటే, మీరు ఈ వాక్యాన్ని చాలా దారుణంగా, చాలా ఘోరంగా మీరు వివరించారు అన్నప్పుడు. అప్పుడు యాదవ్ ప్రకాష్ వెటకారంగా, ఈయన పెద్ద ఆదిశంకరాచార్యులు వలె మనకు అర్థం చెప్తాడంట. ఈయన పెద్ద ఆదిశంకరాచార్యులు కంటే ఈయన మించిపోయి ఆయన వదిలేసినటువంటి, ఆయన ఆల్రెడీ భాష్యం ఇచ్చినటువంటి ఈ వాక్యానికి ఈయన మళ్ళీ మనకి ఇప్పుడు వివరణ ఇస్తాడని చెప్పేసి వెటకారంగా మాట్లాడతాడు అనమాట. అప్పుడు సరైన వివరణ ఇస్తాడనమాట రామాచార్యులు. క పి అంటే కం జలం పిబతి. నీరు త్రాగే అని, నీరు త్రాగే అని అర్థం వస్తుంది అనమాట. అంటే ఎవరు అని అంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరు? నీరు తాగుతారు కదా, రోజు ఆయన నీరు తాగుతాడు ఆయన. ఆ, రోజు నీరు తాగుతాడు. ఎట్లాగా నీరుని ఆవిరి చేస్తాడు కదా సూర్యుడు. అదే. అయితే కాపీ అంటే
జలాన్ని నీరు తాగేటువంటి వ్యక్తి అని. ఎవరిక్కడ? సూర్యుడు. ఆసం అంటే వికసించేది అని. అట్లా కపి ఆసం అంటే సూర్యుడు ఉన్నప్పుడు వికసించే పువ్వు అని. ఏంటది? తామర పువ్వు. అంటే భగవంతుడి యొక్క నేత్రాలను తామర పువ్వుతో పోల్చడం జరిగింది. ఆయన ఏమన్నాడు అక్కడ? కోతి యొక్క వెనక భాగం అన్నాడు. అంటే ఒక మాయావాదుడు, ఒక నిరాకారుడు ఎలాంటి వివరణ ఇస్తున్నాడు, అదే వేదాల్లో ఉన్నటువంటి అదే ఆ పదాలను తీసుకొని, అదే ఒక భక్తుడు అవే పదాలు తీసుకొని భగవంతుడికి ఎంత సుందరంగా, ఎంత అందంగా ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తాడు చూడండి. ఈ వివరణ విన్నటువంటి యాదవ్ ప్రకాష్ ఆశ్చర్యపోయాడు అనమాట. అప్పుడు అర్థమైపోయింది. ఓకే, రామానుజాచార్యులు అనే వ్యక్తి బలమైన ద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు అని అర్థమైంది. అంటే మన ఈ సిద్ధాంతానికి ఇది విరుద్ధమైన సిద్ధాంతం ఇది. అంటే అద్వైత సిద్ధాంతాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, మాయావతి సిద్ధాంతాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ద్వైత సిద్ధాంతం అంటే వాళ్ళకి కోపం అన్నమాట. వాళ్ళు ద్వేషిస్తారు, ఈర్ష్య పడతారు, అసూయ పడతారు, ద్వేషిస్తారు అన్నమాట. అప్పుడు అర్థమైపోయింది అంటే మనం ఒక సిద్ధాంతంలో వెళ్తుంటే ఇక్కడ ఇతను దాన్ని ద్వైత సిద్ధాంతంతో ఆయన వివరిస్తున్నాడు. అంటే క్రమంగా ఆయనలో రామానుజాలపై ఈర్ష్య కలిగింది అనమాట, అసూయ పెరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వాదం వస్తుందన్నమాట ముందుకి. రెండవ ప్రతివాదం వస్తుంది. ఏంటంటే భగవంతుడు సత్యము, జ్ఞానము, అనంతము అని చెప్తాడు, కానీ నిరాకారం అని చెప్తాడు అన్నమాట. సత్యము, జ్ఞానము, అనంతము ఆయన, కానీ నిరాకారుడు అంటాడు. దాన్ని రామానుజాలు ఖండిస్తూ ఆయనకి సత్యము, జ్ఞానము, అనంతముతో పాటు ఆయనకి ఆకారం కూడా ఉంది అంటాడు అన్నమాట. ఉంది అని యాక్చువల్గా రామానుజాలు దీని మీద ఒక పుస్తకమే రాసి తర్వాత ప్రచురిస్తాడు అన్నమాట. అంటే సత్యము, జ్ఞానము, అనంతం అనేది దీనికి రూపం లేకపోవచ్చు, కానీ భగవంతుడికి రూపం ఉంది, ఆకారం ఉండడంలో ఆయన ఆయనే సత్యము, ఆయనే జ్ఞానం ఇస్తాడు, ఆయన అనంతంగా మొత్తాన్ని కూడా ఆయన తన యొక్క ఆధీనంలో పెట్టుకోగలుగుతాడు అన్న అర్థము. ఆయన ఆకారుడు, ఆయనకి ఆకారం ఉందన్న భావంలో ఒక పుస్తకమే రాస్తాడు అనమాట. ఇది ఆగ్రహించినటువంటి యాదవ్ ప్రకాష్, కావాలంటే నువ్వు కొత్త పాఠశాల ప్రారంభించుకోవచ్చు కదా, నీ వివరణలు శంకరాచార్య లేదా ఇతర ఏ ఆచార్యులు ఏకీభవించరు, నీ వివరణలు ఏది ఇక్కడ అసలు ఎక్కడ ఎటువంటి ఏది చదవదు అసలు ఇక్కడ. కాబట్టి ఎవరు ఏకీభవించట్లేదు కాబట్టి నీ వివరణలో ఎటువంటి విలువ లేదని చెప్పారు అన్నమాట. ఆ విధంగా క్రమంగా యాదవ్ ప్రకాష్ కి ద్వేషం, ఇప్పుడేంటంటే భయం మొదలైంది అనమాట. ఏంటని? ఈ పిల్లవాడు ఒక రోజు గొప్ప ఆచార్యుడు అవుతాడు, తన సిద్ధాంతానికి అడ్డొస్తే చంపడానికైనా వెనుకాడడు. ఇది గొప్ప ఆచార్యుడు అవుతాడు ఖచ్చితంగా. ఇతను ఇతను ఈ చిన్న వయసులోనే ఇంత అద్భుతంగా అతను వివరణిస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఒక రోజు ఆచార్యుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు యాదవ్ ప్రకాష్ ఏమన్నాడంటే తన సిద్ధాంతానికి అడ్డొస్తే మాత్రం చంపడానికైనా వెనుకాడ్డు అనమాట యాదవ్ ప్రకాష్. చూడండి, అంత పెద్ద ఆచార్యుడు అన్నాడు, వేదాంతం చదివాడు, ఆ, అంత పెద్ద పండితుడు. కానీ చూడండి ఈర్ష్య, ద్వేషం ఏ స్థాయికి ఉంది అంటే తనకి ఎవరైనా పోటీ వస్తున్నారని తెలిస్తే చంపడానికి కూడా వెనుకాడట్లేదు అనమాట. అప్పుడు యాదవ్ ప్రకాష్ ఒక వ్యూహం పన్నాడు అనమాట. ఇతర పిల్లలతో సమావేశమయ్యి రామానుజు మాత్రమే నన్ను తప్పుపడుతున్నాడు, కావున తనని మనం నిర్మూలించాలి, అంటే పూర్తిగా అతన్ని మనం చంపేయాలి. అప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట, అతన్ని మన పాఠశాల నుండి తరిమేయొచ్చు కదా, ఆ, తరిమేయచ్చు కదా అయ్యా మనము, అతను మన అడుగడుగున అడ్డుపడుతున్నాడు, తప్పుపడుతున్నాడు అన్నప్పుడు అతను మనం వదిలేయవచ్చు కదా, అతన్ని పంపించేయచ్చు కదా. అంటే అప్పుడు అతడు మరో పాఠశాలను ప్రారంభిస్తాడు. ఇదివరకే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మన్ అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం వైష్ణవంలో బాగా ప్రఖ్యాతిగాంచింది. ముఖ్యంగా యమునాచార్యులు వంటి వారు కూడా దాన్ని మెచ్చుకున్నారు. అంటే ఆచార్యులు సైతము ఆ పుస్తకాన్ని మెచ్చుకున్నారంటే ఇంకా రామాచార్యుల యొక్క పాండిత్యంలో ఉన్నటువంటి తనకున్న పట్టు, ఉం, అది ఏ స్థాయిలో అదే. కాబట్టి ఇది ఖచ్చితంగా వేరే పాఠశాల పెడతాడు.
కాబట్టి తనని చంపడమే మంచిదని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అనమాట అందరూ. చూడండి, ఆచార్యులకు కూడా తప్పలేదన్నమాట. ఈ ఈ భౌతిక జగత్తులో ఆచార్యులకు కూడా తప్పలేదు. వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఎవరి శత్రుత్వం లేదు. ఎవరికి ఎవరితోని విభేదించాలనుకోవట్లేదు. కానీ శత్రువులు ఆటోమేటిక్ గా తయారవుతున్నారు. పైకి ఇక్కడ ఎవరు టీచరే చంపాలనుకుంటున్నాడు. మనం చూసాం, తండ్రి చంపాలనుకోవడం చూసాము, రాక్షసులు చంపాలని చూసాము, ఇవన్నీ చూసాం చాలా వరకు. కానీ ఇక్కడ సొంత గురువే చంపాలనుకోవడం అనేది చూడొచ్చు మనం. అంటే ఈ భౌతిక ప్రపంచం మీరు ఎంత, మనమంతా కూడా ఎంత మంచిగా ఉండాలనుకున్నా సరే, మన శత్రువులుగా ఎవరిని చూడకపోయినా చాలా మంది మన శత్రువుగానే చూస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన దగ్గర బంగారం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పెద్ద హోదా, ప్రతిష్టలు. మనం అనుకుంటాం అందరూ మనల్ని వచ్చి పలకరిస్తున్నారు, మనల్ని గౌరవిస్తున్నారు అనుకుంటున్నారు. మన దగ్గరికి వచ్చి రకరకాలుగా మనల్ని వాళ్ళు కుశల ప్రశ్నలు వేసినప్పుడు, అబ్బా నాకు చాలా గుర్తింపు ఉంది, మనల్ని మనం బాగా వాళ్ళు గౌరవిస్తున్నారు అనుకుంటాం. కానీ కలియుగంలో ఉంటారు ఎవరో ఒక 5% మంది మనల్ని గౌరవిస్తూ మన ప్రేమతో అభిమానంతో. కానీ 90% మంది మన మీద ఈర్ష్య, అసూయలతో పూర్తిగా నిండి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఓన్లీ రైట్ టైం దొరకదు, అంటే రైట్ టైం దొరికిందంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క నిజ స్వభావాన్ని బయటపెడతారు అన్నమాట. కాబట్టి ఇక్కడ యాదవ్ ప్రకాష్ మనం చంపాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అదే అందరికి కూడా చెప్పేశాడు, మనం ఒక మంచి వ్యూహాన్ని మనం పనాలి ఇప్పుడు అని. ఏంటి ఆ వ్యూహం అంటే, ఎట్లాగో గంగా స్నాన తీర్థయాత్రకు మనం వెళ్తున్నాం కదా, ఆ భాగంగా మధ్యలో ఎవరూ లేని ఒక చోట రామాంచారి మనం చంపేసి, అదే ఆయన అక్కడే వదిలేసి అక్కడ పడేసి, మనం ఎట్లాగో గంగా స్నానానికి వెళ్ళినప్పుడు ఎట్లా మనం పవిత్రం చేసేసుకోవచ్చు ఆయన మునిగిన తర్వాత. ఎట్లా బ్రాహ్మణ్ చంపినా కూడా గంగలో కానీ మనం మునిగినట్లయితే పాపాలన్నీ పోతాయి అని. కాబట్టి ఎవరైనా అడిగారు అనుకోండి, మార్గ మధ్యలో అతనికి బాగా లేకుండా వచ్చింది, మరణించాడని మనం చెప్పొచ్చు అంటారు అనమాట. ఓకే. చూడండి, అంటే అప్పుడు కూడా ఎలా ఉన్నారు అని అంటే చూడండి, గంగా నదికి ఎందుకు పోతున్నాము అని అంటే, గంగా నదికి ఎందుకు వెళ్తున్నాం? పాపాలు కడుక్కోవడానికి. అంటే ఇక్కడ పాపం కావాలని చేసి మళ్ళీ గంగా నదిలో పోయి మనం గంగా నదిలో పోయి మనం మునుగుతున్నాం అంటే, అంటే ఇటువంటి వ్యక్తికే ఇలాంటి ఆలోచనలు ఉంటే ఇంకా మనలాంటి సామాన్య వ్యక్తుల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ అదృష్టం ఏంటంటే రామాచార్యులకి వీళ్ళ వ్యూహం అంతా పన్నారు కదా, అదే పాఠశాలలో గోవింద కూడా చదువుతున్నాడు అనమాట. అదే పాఠశాలలో ఎవరు గోవింద అంటే, వాళ్ళ పిన్ని కొడుకు, అంటే దీప్తిమతి కొడుకు అన్నమాట. ఈమెమో కాంతిమతి కొడుకు రామాచార్యులు, దీప్తిమతి కొడుకు గోవింద. ఎందుకంటే గోవింద కూడా అదే స్కూల్లో ఉన్నాడు, అదే స్కూల్లో పాఠశాలలో ఉన్నాడు. కాబట్టి రామాంచార్యులు వెళ్తాడు కాబట్టి గోవింద కూడా వెనకాలే అదే యాత్రలో వెళ్తాడు అనమాట. ఆ యాత్రలో వెళ్ళే భాగంలో కొంతకాలం, అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కాశీకి వెళ్ళి గంగలో మునిగి మళ్ళీ రావాలన్నమాట. ఇదంతా పడ్డానికి ఇంచుమించు 6 నెలలు పడుతుంది వాళ్ళకి. మనమేమో ఇప్పుడు చక్కగా రెండు 2 నెలలు, 3 రోజులు, వారం వచ్చేస్తున్నాం. కానీ ఆ రోజుల్లో మొత్తం మొత్తం నడకలో పోయి పోయి పోయి, ఇక మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, అడవుల మధ్యలో ఏముంటుందో తెలియదు, ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తామా, నో గ్యారంటీ అన్నమాట. వర్షాలు, చలి, ఎండలు, ఎన్నిటి మధ్యలో పోవాలన్నమాట. ఇంత తపస్సు చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. మనం రేపు యాత్రలో ఈ చిన్న చిన్నవి కూడా మనం తట్టుకోలేకపోతే, మనం ఒకే దాని ఏమంటారు, ఒక ఏసీ ఇది కావాలి, మన దాంట్లో అవి ఉండాలి, ఇవి ఉండాలి, అన్ని దగ్గరగా ఉండాలి, మనం వెళ్ళి ఆ, ద్వారం ముందరే భగవుడి యొక్క మందిర ద్వారం ముందే మనం అడుగు దిగాలి అంటే, ఇవన్నీ మనం ఇంకా మన తపస్సుకి, మన భగవంతుడి మీద మనకున్న ప్రేమకి మనం ఎలా మనం కొలమానని చెప్పాలి అప్పుడు. అప్పుడు 6 నెలలు పోవడం, చూసుకోవడం, రావడం, బట్ స్టిల్ దేర్ ఇస్ నో గ్యారంటీ రావడం అనేది. అంటే భగవంతుడి మీద ప్రేమ కావచ్చు, లేదా భగవంతుడు చెప్పినటువంటి ఆదేశాలని, లేదా అనుకున్న సాధన మనం చేసే కొంది మనం, మనకి ఆ ధైర్యం, ఆ సాహసం, భగవంతుడు చూడాలనే తపన పెరుగుతుంది అనమాట మనకి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ, ఆ, వారణాసి లేదా కాశీకి వెళ్ళి గంగలో మునగడానికి వెళ్తున్నారు అనమాట. అప్పుడు గోవింద కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు.
రామాంచార్యులతో పాటు ఉన్నారు. అప్పుడు వారి ప్రయాణంలో వింధ్యా పర్వతాలు వస్తాయన్నమాట. ఆ వింధ్యా పర్వతాల వద్ద వారు వ్యూహాన్ని చర్చించుకోవడం గోవిందుడు వింటాడు అనమాట. వింటాడు. వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు ఎక్కడ అతన్ని మనం చంపాలి అని. అవి తెలియకుండానే వీళ్ళు గోవిందుడు అక్కడ ఉన్నాడని చూసుకోకుండా వాళ్ళు మాట్లాడేసరికి గోవిందుడు అన్ని విన్నాడు అనమాట. విని రామాచారి పోయి చెప్పడం సరిపోతుంది. అప్పుడు చెప్తాడు, ఈ విధంగా నిన్ను చంపడానికి వాళ్ళంతా వాళ్ళు వ్యూహం పంతున్నారు అని. వెంటనే అక్కడి నుంచి అతను రామాచార్యులు అడవిలో తప్పించేసుకుంటాడు అనమాట. ఇక అక్కడి నుంచి కనబడ్డు వాళ్ళకి. అసలు ఇప్పుడు వాళ్ళని చంపాలని వాళ్ళు తయారయ్యారు కదా. అప్పుడు రామాచార్య వెతుకుతారు. వెతికితే చూస్తే రామాచార్య కనబడ్డా అక్కడ. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏమనంటే రామాచార్యులు తప్పించుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని. అప్పుడు వెతకడానికి ఇతర శిష్యులను పంపినటువంటి యాదవ్ ప్రకాష్ వట్టి చేతులతో తిరిగి వచ్చారన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళు కనిపెట్టలేకపోయారు రామాచార్యులు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే చాలాసేపు వెతికాము, చూసాం, ఎక్కడ రాలేదని, ఖచ్చితంగా జంతువుకి బలైపోయి ఉంటాడు అని అంతర్గతంగా ఆనందంగా ఉన్నప్పటికీ అక్కడ గోవింద్ ఉన్నాడు కదా. కాబట్టి అతని యొక్క అన్నే అవుతాడు. సో అతని ఇంటి వాడే కాబట్టి అతని లోపలేం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఇంకా అతను చనిపోయి ఉంటాడులే అని. కానీ గోవిందుడి ముందరేమో బాధగా ఉన్నట్లుగా వాళ్ళు నటిస్తారన్నమాట. అప్పుడు గోవిందుడిని సముదాయపరచడానికి యాదవ్ ప్రకాష్ శరీరం తాత్కాలికం, దాని గురించి ఏం పెద్దగా ఆలోచించొద్దు, ఆత్మ శాశ్వతం, స- మర మరణం కేవలం శరీరానికే, ఆత్మకు కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, రామానుచారులు మరణించినా కూడా మనకి చేయగలిగింది ఇప్పుడు ఏం లేదు మనం అని చెప్పేసి ఆయన చెప్తుంటాడు అనమాట. కానీ గోవింద్ మొత్తం తెలుసు ఏం జరిగిందో, రామానుచారులు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడో మొత్తం తెలుసు అనమాట. కానీ గోవింద్ మాత్రం ఏం మాట్లాడాడు అనమాట అక్కడ. అయితే ఇట్లా వెళ్ళిపోయినటువంటి రామానుచారులు నారాయణుడి మీద ఉన్న విశ్వాసంతో అడవిలో ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా ముందుగా సాగాడు అనమాట. అయితే ఒక దగ్గర మాత్రం రాత్రి రాత్రి అయిపోయింది, ఆకలి దప్పిక, మరి అలసిపోవడం కారణం ఒక దగ్గర కూర్చుంటాడు అనమాట. అక్కడ కూర్చొని ఒంటరిగా ఉంటాడు అనమాట అక్కడ. అక్కడ ఒంటరిగా కూర్చున్నటువంటి రామాంచారిని అంటే ఒక బ్రాహ్మణ పిల్లవాడిగా చూస్తారనమాట. ఒక దంపతులు వేటగాడు దంపతులు ఇద్దరు అదే మార్గం మీద అడవిలో వెళ్తూ ఉంటారు అనమాట. ఎవరో ఒక పిల్లోడు కూర్చోన్నాడు అక్కడని గమనించారు. అదే ఎవరో బ్రాహ్మణ పిల్లవాడు లాగే ఉన్నాడే, దారి తప్పి ఒకవేళ తప్పినటువంటి బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడే మనకి, ఎక్కడైనా యాత్రలో పోయే మనకి దారి తప్పిడు కానీ వచ్చేసాడా, లేకపోతే బ్రాహ్మణులకి ఇక్కడ ఏం పని, ఎందుకు వాళ్ళు ఇంత దారుణమైనటువంటి భయంకరమైన అడవిలో నిత్యం ఉమ్, సింహాలు పుల్లు ఆ, తిరిగేటువంటి ఈ ప్రదేశంలో ఈ బ్రాహ్మణుడికి ఇక్కడ ఎందుకు వచ్చి ఆడు కూర్చోన్నాడు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి మీ ఊరు ఎక్కడ అని వాళ్ళు అడిగారు అనమాట. అడిగితే దక్షిణాన మాది కాంచీపురం అని బదులిచ్చాడు. అయితే వాళ్ళని చూసే ఈయనకి రామాచార్య కొంచెం ఎక్కడో ఒక సందేహము, భయము. అంటే ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు ఈ టైంలో ఇక్కడ, అంటే మనల్ని ఏదైనా చేయడానికి అన్నట్టుగా అనమాట. అయితే వాళ్ళు అడిగారు అనమాట, అంత ధైర్యంగా ఒంటరిగా ఇలా ఇంత భయంకరమైన అడవిలో ఎలా ప్రయాణిస్తున్నావు? మాకు కాంచీపురం మాకు తెలుసు, మేము ఇప్పుడు అటువైపు తీర్థయాత్రకి వెళ్తున్నాము, బయలుదేరాము, మీరు మాతో పాటు రావచ్చు. అదే కంచి, రామేశ్వరం ఇవన్నీ చూడడానికి మేము వెళ్తున్నాం. ఎందుకంటే వేటగాళ్ళు కదా, వాళ్ళు అది ఎన్నో జంతువులను చంపున్నారు. వాటి ఆ పాప నివృత్తి కోసం వాళ్ళు ఈ యాత్రిస్తున్నారు అనమాట. కాబట్టి మీరు నాతో పాటే వచ్చేసేయండి, నేను మీకు కాంచీపురానికి మీకు దారి చూపిస్తాను చెప్పాను. ఆ ప్రయాణంలో కొంత దూరం పోయాక రాత్రి కావడంతో ఒక దగ్గర వాళ్ళు వెలుగు కోసం నిప్పంటించారన్నమాట. అంటే మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా అక్కడ కొన్ని కట్టెలు సమకూర్చుకొని నిప్పంటించుకున్నారు అనమాట. అదే సమయంలోనే వేటగాడి భార్యకి దాహం వేస్తుంది. ఆమె నీరుని అడుగుతుంది, నీరు కావాలి నీరు కావాలి అంటే అప్పుడు వాళ్ళ భర్త అంటాడు, ఆ వేటగాడు అంటారు, ఈ టైంలో మనం నీటి కోసం వెళ్ళాము అని అంటే మనకి ఎక్కడ ఏమీ కనబడట్లేదు. పైగా ఉన్నదంత వెలుగంతా ఇక్కడ మాత్రమే ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకొని మనం పోయాము అని అంటే ఖచ్చితంగా చెప్పి చాలా ప్రమాదాలు ఎదుర్కొంటాం మనం. కాబట్టి రేపు ఉదయం లేయంగానే కొంత దూరంలో మనకి కోనేరు ఉంది, లేదా నీళ్లు దొరికే ప్రదేశం ఉంది, కాబట్టి మనం రేపు మార్నింగ్ మనం తాగదాం అని చెప్పేసి వాళ్ళు ఆ, ఆ భర్త చెప్తారన్నమాట భార్యకి. సరే రాత్రి అక్కడ పడుకుంటారు. మరుసటి రోజు లేయంగానే అందరూ కూడా ఇంకా ప్రయాణం సాగిస్తారు. కొంత దూరం పోయిన తర్వాత
అక్కడ వాళ్ళకి కొని దొరుకుతుంది. ఆ నీళ్లు తాగడానికి రామాంచార్లు వెళ్ళి ఒక బిందెలో తీసుకొని వాళ్ళు తీసుకొచ్చిన కుండ ఏదో తీసుకొచ్చిండు. నీళ్లు తీసుకొచ్చి ఆమెకి ఇస్తే ఆమె మొదటి కుండ తాగుతుంది. మళ్ళీ నీళ్లు కావాలంటుంది. మళ్ళీ రామాంచార్లు మళ్ళీ వెళ్ళి నీళ్లు తీసుకొస్తారు. అట్లా 3 సార్లు ఆ నీళ్ళని సేకరించి ఆమెకి ఇస్తే ఆమె తాగేసింది అనమాట. మొత్తం తాగేసింది. ఆ రామజన్మభూమి ఆశ్చర్యం. దాహం వేస్తే మనం ఒక చెంబు తాగుతాం, 2 చెంబులు తాగుతాం, ఏమి ఏకంగా కుండలే తాగుతాం 3 సార్లు అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది అనమాట నాకు ఇంకా కావాలని. ఈసారి 4గోసారి వెళ్ళి మళ్ళీ కుండ తెచ్చే లోపల వాళ్ళకి కనుమరుగైపోయారు. వాళ్ళిద్దరు లేరు అనమాట. వేటగాళ్ళు ఇద్దరు లేరు. అప్పుడు రామాంచల్లో ఆ అనలైజ్ చేస్తాడు అనమాట. అప్పుడు రిలీజ్ అవుతాడు. ఏమంటే దారి చూపి మరియు నన్ను అనుక్షణం రక్షించడానికి సాక్షాత్తు లక్ష్మీనారాయణ వచ్చారు. ఒకంత ఆశ్చర్యానికి, పారవస్యానికి, ఆనందానికి, విస్మయానికి గురవుతాడు అనమాట. రామాంచాలు సాక్షాత్తు ఇక్కడ మనకి లక్ష్మీనారాయణ ఇక్కడ వచ్చాడా, నాకు దారి చూపించారా, నాకు రక్షించారా. సో వాళ్ళ వల్ల ఈ రోజు నేను ఆల్మోస్ట్ నేను అతి అతి ప్రమాదకరమైన స్థితిలో నుంచి నేను ఆ మధ్య మార్గ మధ్యలో వనం మధ్యలో నేను తిరుగుతూ ఉన్నాను అని చాలా కృతజ్ఞతతో లోపల లోపల భగవంతుడికి నిత్యం ప్రార్థిస్తున్నాడు అన్నమాట. సో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఎత్తైన గోపురాలు ఉన్న ఒక ఊరిని గమనించినటువంటి రామాంజ అసలు ఇది ఏం ఊరిని అడిగారు అన్నమాట. పక్కన వాళ్ళని అడిగితే ఇదే కాంచీపురం అని చెప్పాడు అన్నమాట. అంటే ఏంటి తన ఊరు తను గుర్తుపట్టుకోలేకపోయాడా అని అంటే, అంటే లోపల ఆ లక్ష్మీనారాయణ గురించి ఆలోచిస్తాడు అన్నమాట. అంటే వాళ్ళు ఏ విధంగా తనని, అంటే ఎంత ప్రేమ ఉంటే, ఎంత అనురాగం ఉంటే నాకు నాకు ఇట్లాంటి ఒక ఒక ఆ, రక్షణ నాకు ఇచ్చారు అని వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉన్నాడు అనమాట. అదే భావంలో అటు చూస్తే తనకి తన ఊరన్న తనకు తెలియదు. కాబట్టి దారి పొడవునా శ్రీ లక్ష్మీనారాయణుడి గురించి తలుచుకుంటూ ఓకేనా? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని ఆ తలుచుకుంటూ స్మరించుకుంటూ పారవశ్యంలో కాంచీపురాన్ని తను ప్రవేశించాడు అనమాట. అయితే ఆ కాంతిమతి కానీ దీప్తిమతి ఇద్దరు కూడా వాళ్ళ పిల్లల్ని పంపించేశారు యాత్రకి. అయితే కాంతిమతికి ఏంటంటే ఇంకొంచెం రామాంచార్లు లోపల ఆ అనుబంధం చాలా గట్టిగా ఉందన్నమాట. అయితే రామాంచార్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంక దిగులు అయిపోయింది అనమాట. అంటే ఇప్పటి వరకు రామాంజన్ గురించి ఎటువంటి వార్త వినలేదే నేను అని ఆమె రోజు కన్నీరు మున్నీరు అవుతా ఉంది ఆమె. బాధపడతా ఉంది. ఎందుకంటే ఒకడే కొడుకు, భర్త చనిపోయాడు. ఆ, ఇప్పుడు ఆ, అతని గురించి ఏ వార్త వినడం లేదు. కాబట్టి లోపల ఆమె కుమిలిపోతా ఉంది. కన్నీరు మున్నీరు అవుతా ఉంది అనమాట. అయితే ఇప్పుడు రామాంజన్ కాంచీపురం వచ్చేసాడు కదా. ఇంటికి వచ్చేసి ఇంటికి రాగానే కాంతిమతి చూడంగానే అసలు నమ్మశక్యం కాదు అసలు. ఎందుకంటే ఈ యాత్ర 6 నెలలు పడుతుంది కదా, ఇంతలో ఎలా తిరిగి వచ్చాడు అని. అప్పుడు ఆయన వచ్చేసి ప్రణామాలు చేస్తాడు అనమాట. తల్లికి ప్రణామాలు చేసిన తర్వాత అప్పుడు నమ్ముతుంది అనమాట, ఎస్ వచ్చాడు అని. లేదా ఇంకా భ్రమణ లేదా కలన అని ఆమె ఆ స్థితిలో ఉంటుంది అనమాట. ఎందుకంటే వెళ్ళిన వాడు ఇంత త్వరగా ఎందుకు వస్తాడు, ఎవరితను అన్నట్టుగా అనమాట. మరి నీతో వచ్చిన గోవిందుడు ఎక్కడ ఆ? అని చెప్పి ఆ దీప్తిమతి కాంతిమతి ఇద్దరు అడుగుతారు అనమాట. అది కనీసం 6 నెలలు పడుతుంది, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు అని చెప్పి మరి వాళ్ళతో పాటే వస్తాడు అంటాడు అనమాట. మరి నువ్వు ఎలా తిరిగి వచ్చావు అంటాడు. అప్పుడు మొత్తం విషయం అంతా రామాంచాలు అక్కడ వివరిస్తాడు అనమాట. అంటే యాదవ్ ప్రకాష్ మిగతా వాళ్ళతో పిల్లలతో ఎలా వాళ్ళు చంపడానికి ప్లాన్ వేశారో, దాని గోవిందుడు ఎలా కాపాడాడో ఇవన్నీ చెప్పేస్తాడు అనమాట. అంటే కాంతిమతికి అర్థమైపోయింది. ఓకే, యాదవ్ ప్రకాష్ ఒక గురువుగా ఉండి ఇంత మోసం, ఇంత దారుణం చేస్తాడా, పిల్లల్ని చంపే స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక విధంగా ఆగ్రహం, ఆవేదనలో కనబరుస్తుంది అనమాట. సో దీప్తిమతి గోవింద తల్లిని దీప్తిమతి మాత్రం రామాచరణంగా చాలా సంతోషపడుతుంది. సో సంతోషపడి ప్రసాదం తయారు చేసి ఆయనకి అంటే ఇప్పుడు వాళ్ళకి మొత్తం తెలుసు కదా వ్యూహం ఏమైంది, ఇప్పుడు దాకా ఆయన ఎలా ప్రయాణించాడు, ఎక్కడ అతనికి ఆహారం ఏం లేదు కాబట్టి వెంటనే ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి ఆ
ఆ, మన రామాంచారికి వడ్డించాలనుకున్న టైంకి అప్పుడే అక్కడికి కాంచీపూర్ణ వస్తాడు ఇక్కడికి. కాంచీపూర్ణ మనం నేను చెప్పుకున్నాం కదా మొన్న, ఏ విధంగా ఆయన్ని ఇంటికి ఆహ్వానించి ఆయన కాలు మర్దన చేయడం. ఓకేనా, ఇవన్నీ మనం చూసాం మనం. సో తర్వాత ఈయన యాత్రకి వెళ్ళిపోయాడు. యాత్రకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడం అనమాట కాంచీపూర్ణ. చూడంగానే ఇద్దరు ఆలింగనం చేసేసుకొని వారి ఆహ్వానం మేరకు కాంచీపురం కూడా అక్కడే ప్రసాదం తీసుకున్నాడు అనమాట రామాంచారితో పాటు. అది ఇది ఇట్లా గడుస్తూ ఉన్న తర్వాత కొన్ని నెలల తర్వాత యాదవ ప్రకాష్ తన శిష్య బృందంతో కంచి చేరుకుంటాడు ఇప్పుడు. వాళ్ళు ఇప్పుడు వస్తారు అనమాట. కానీ గోవిందుడు వాళ్ళతో పాటు తిరిగి రాలేదు వాళ్ళతో పాటు. అంటే చెప్పాను కదా, 6 నెలలు పడుతుంది. కానీ ఇతను మధ్య మార్గంలో మనం చంపాలనుకున్నప్పటికీ తప్పించుకొని ఇక్కడికి వచ్చేసాడు. అయితే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే రామాంచారి చనిపోయాడు, ఇంకా రామాంచారి ఇంకా లేడు. సో ఏదో ఒక విధంగా మనం ఇప్పుడు బాధతో నటించి అయినా సరే వాళ్ళ తల్లికి ఈ విషయం చేర్చాలి అని వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటూ, శిష్యుల మధ్యలో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు అన్నమాట. అయితే దీప్తిమతి అడిగారు కదా, నా గోంజుడు ఎక్కడంటే ఇట్లా వెళ్ళే వాళ్ళతో పాటు వెళ్ళారు కదా, టైం అది వస్తాడు వాళ్ళతో పాటే వస్తాడు అని చెప్పారు అనమాట. కానీ గోంజు తిరిగి రాలేదు. కారణం ఏంటంటే, సో కాశీలో శివుడి దర్శనం చేసుకున్న తర్వాత గంగలో ఎప్పుడైతే మన గోవింద లోపలికి వెళ్ళి మునుగుతాడో, మునిగినప్పుడు ఆయనకి శివలింగం దర్శనం దొరుకుతుంది అనమాట ఆయనకి. ఎప్పుడైతే శివలింగం దొరుకుతుందో, ఇది భగవానుడి యొక్క ఆజ్ఞ కావాలా, నన్ను శివుడిని రోజు ఆరాధించమని భగవంతుడు నాకు ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చాడేమో అనుకునేసి ఆ శివలింగం తీసుకువచ్చి రోజు ఇంకా ఆరాధిస్తూ వచ్చేవాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మార్గ మధ్యలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ శివలింగాన్ని పూజ చేసుకుంటూ అట్లా కాలక్రమంలో వాళ్ళు శ్రీకాళహస్తి చేరుకున్నారు అనమాట. అక్కడ చేరుకోగానే ఇంకా శివుడిని చూసి ముగ్ధుడైపోయేసి, ఇంకా నేను కంచికి రాను, ఇంకా నా జీవితం ఇంకా శాశ్వతంగా ఇంకా శివుడి యొక్క సేవకి అని చెప్పేసి తనకి నిర్ణయించారు. ఇంక నేను రాను, మీరు వెళ్ళి అమ్మకి చెప్పేసేయండి అని. కానీ ఆ టైంలో మీరు చూస్తే దీప్తిమతి యాక్చువల్లీ చాలా సంతోషిస్తుంది అనమాట. అరే పుత్రుడు రాలేదు, ఏమైపోయాడు, పోయి వెళ్ళడం, వాడికి వెళ్ళి లాక్కో రావడం, అవన్నీ చేయలే ఆమె. అబ్బా అల్టిమేట్ గా మొత్తానికి శివుడిని తన సేవలో తరించబడి అంతకంటే ఇంకా అదృష్టం ఏముందని చెప్పడం లేదు. ఇది ఇ- అంటే ఆ రోజుల్లో ఇట్లాంటి ఒక భావన ఉండేది అనమాట. అంటే భగవంతుడి దగ్గరికి తన కొడుకు వెళ్ళి ఇంకా భగవంతుడి సేవలో నిమగ్నం అంటే అంతకంటే అదృష్టం ఇంకేముంది అని. ఈ రోజుల్లో పిల్లలు వచ్చి భక్తి చేస్తా ఉంటే యూనో వాళ్ళకి ఏమైపోయిందనో, లేకపోతే వాళ్ళు ఈ వయసులో చేయాల్సింది కాదనో, లేకపోతే వాళ్ళు ఎవరు వీళ్ళని మార్చేసారనో, అసలు ఏదో భగవంతుడి సేవ అనేది అసలు అసలు ఇప్పుడు చేయాల్సింది కాదు, ఇది 60 సంవత్సరాలు చేయాల్సింది, ఇప్పుడంతా సంపాదించాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని చూడాలా అని ఏ స్థితికి ఇప్పుడు దిగజారిపోయిందో మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా. కానీ దీప్తిమతి చాలా సంతోషించింది అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయినాడు. వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే కాంచీపురానికి వచ్చేటప్పుడు అర్థమైపోయింది రామాంజన్ ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకోగానే భయం వేసింది. కానీ యాదవ్ ప్రకాశం కూడా అయితే మేము వేసుకున్న ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి ఆ, మనం చంపామనో లేకపోతే ఆ, మనం ఆయన్ని చంపామనే విషయం తెలియదు కాబట్టి మనం ఏమి దాని గురించి ఆలోచించబడలేదు. మనం జస్ట్ వాళ్ళకి వెళ్ళి కనిపించేసి వచ్చేద్దాం అనుకున్నాం అనమాట. కాబట్టి అప్పుడు యాదవ్ ప్రకాష్ కాంతిమతి ముందు మళ్ళీ తిరిగి వచ్చాడన్న ఆనందంగా నటించాడు. కాంతిమతి ముందు మా రామాజల్ తిరిగి వచ్చేసాడంటే కదా, చాలా సంతోషం, మేము ఆయన కోసం చాలా చాలా వెతికాము అక్కడ, మాకు ఎక్కడ అవ్వలేదు, మాకు చాలా బాధ వేసింది కదా అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నట్టు, చాలా ఆనందంగా ఉన్నట్టు అది నటించాడు అనమాట అక్కడ. లోపలేమో బాధ, ఆ, భయం వేస్తా ఉంది. రేపు మళ్ళీ వచ్చాడు, ఇంకా బతికే ఉన్నాడా అని. ఈ ఈ ఈ విధంగా ఉన్నప్పుడు ఆ అక్కడ కాంతిమతి ఉంది, రామాంచార్యులు ఉన్నారు, యాదవ్ ప్రకాష్ కూడా ఉన్నారు అన్నమాట. యాదవ్ ప్రకాష్ తెలుసు కదా, తన వ్యూహంలో తానే ఇదంతా ప్లాన్ చేశాడు, ఆ, చంపడానికి చూశాడని తనకి తెలుసు. అప్పుడు యాదవ్ ప్రకాష్ తప్పు చేశాడన్న దోషిగా తాను ఒక విధంగా లోపల సిగ్గుపడుతున్నాడు అనమాట.
అంటే ఒక విధంగా దొంగ దొరికిపోయినట్టుగా అన్నమాట. పైగా ఆయన ఒక ఆచార్యుడు మళ్ళీ, ఆ, యాదవ్ ప్రకాష్ అనే అతను. అయితే ఇవన్నీ ఆ అర్థమైనటువంటి రామాంచార్లు ఏమాత్రం అసలు ఏం అతను ఏమనలేదన్నమాట. వినమ్రంగానే ఉన్నాడు. అది చూసినటువంటి యాదవ్ ప్రకాష్ మళ్ళీ పాఠశాలకు రమ్మని చెప్పి మళ్ళీ ఆహ్వానించాడు అనమాట. అయితే మళ్ళీ రామాంచార్లు మళ్ళీ అదే పాఠశాలకి వెళ్ళడం ప్రారంభించాడు అనమాట. సో కొన్ని రోజుల తర్వాత కాంచీపురానికి యమునాచార్యులు వస్తారు. మన పైన దాచిపోయిన యమునాచార్య గురించి చెప్పాను కదా. యమునాచార్యులు యాక్చువల్గా ఉండేది ఎక్కడ, శ్రీరంగంలో ఉన్నాడు. సో శ్రీరంగం నుంచి ఆయన కాంచీపురం యాత్రకు వస్తారు అనమాట తన శిష్యులతో. ఎప్పుడైతే యాత్రకు వచ్చిన తర్వాత భద్రాస్వామిని ఆయన దర్శించుకునే క్రమంలో ఆ మందిరంలో యాదవ్ ప్రకాశ్ శిష్యునిగా రామానుజాన్ని చూస్తాడు అనమాట. రామానుజాన్ని చూసి చాలా ఆందోళన చెందాడు అనమాట. ఎందుకనంటే ఈ ఈ ఈ పిల్లవాడే కదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మన్ అనే ఒక పుస్తకం రాసింది. ఎంత అద్భుతంగా రాశాడు. అసలు భగవుడి యొక్క స్వరూపాన్ని, భగవుడి యొక్క గుణగణాలని కీర్తిస్తూ ఆయన దివ్య స్వరూపుడని, ఆయనకి నిజంగానే ఆకారుడని అంత అద్భుతంగా వర్ణించినటువంటి ఈ రామానుచార్యులు ఈ రోజు యాదవ్ ప్రకాష్ శిష్యుడా? అంటే యాదవ్ ప్రకాష్ అనే అతను ఒక మాయావాది కదా. ఆ మాయావాది యొక్క దశానిర్దేశంలో రామానుచార్యులు ఉన్నాడా? అరే, ఎంత ప్రమాదంలో ఉన్నాడు ఇప్పుడు రామానుచార్యులు అని చెప్పేసి తనకు ఒక విధంగా బాధేస్తుంది. అప్పుడు ఆ, ఆ, స్వయంగా ఆ, యమునాచార్యులు వరదస్వామిని వేడుకుంటారు అనమాట. ఏమనంటే, స్వామి ఎలాగైనా సరే రామానుచారిని ఈ యాదవ్ ప్రకాష్ యొక్క ఇదిలో సాంగత్యం నుంచి నువ్వు అతన్ని బయటికి విడుదల చేసేసి అతన్ని విడుదల చేసి నీ సేవలో ఎప్పుడు తరించేలాగా నువ్వు అతన్ని ఆశీర్వదించు. దయచేసి ఈ ఒక్క కోరికను మాత్రం నువ్వు నెరవేర్చావని చెప్పేసి యమునాచార్యులు వరదాస్వామి అడతారు అన్నమాట. అయితే రామానుజాన్ని కలిసి మాట్లాడాలని ప్రయత్నిస్తాడు ఎవరు, యమునాచార్యులు. కానీ యాదవ్ ప్రకాష్ సాంగత్యం తీసుకోవాలని తను ఇష్టపడ్డానమాట. మీరు చూస్తే మన భాష్యాలన్నీ కూడా ప్రభుపాదులు వారు మాయావాదుల యొక్క సాంగత్యం మనకు తీసుకురాదు. ఓకేనా? పాము తాగిన పాలని లేదా కనీసం దాని నాలుకతో ఆ, టచ్ చేసిన పాలను కూడా మనం ఎట్లయితే మనం తీసుకోకూడదు, అదంతా విషం అవుతుందో మాయావాదులు ఇచ్చినటువంటి భాష్యాలను కూడా మనం తీసుకోకూడదు. ఎందుకంటే అది విషంతో సమానం, మన భక్తిని నాశనం చేస్తుంది అని మనకి ప్రభుపాద వారు కూడా ఇదే భాష్యాలు మనం చాలా దగ్గర ఇస్తారు అనమాట. అలాగే చైతన్య మహాప్రభు ఇంకా బలంగా చెప్తాడు. కాబట్టి ఇతను యాదవ్ ప్రకాష్ తో సాంగతి చేయాలని తను ఇష్టపడ్డాను అనమాట. ఎందుకంటే తన భాష్యాలు, తన 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 సిద్ధాంతాలు, తన మాట్లాడే విధానం నాకు అస్సలు నచ్చదు అనమాట. అయితే అదే సమయంలో ఆ ఆ కాంచీపురంలో రాజు యొక్క కుమార్తె యువరాణి ఉంటుంది అనమాట. ఆ యువరాణిని బ్రహ్మరాక్షి పీడిస్తా ఉంటుంది అనమాట ఆ సమయంలో. అయితే యాదవ్ ప్రకాష్ ఎటువంటి వ్యక్తి అంటే అతను మంచి సిద్ధహస్తుడు అనమాట. ఏది దెయ్యాన్ని పోగొట్టడంలో కూడా, ఎవరన్నా దెయ్యం పట్టుకుంది అనుకోండి, ఆ దెయ్యాన్ని బారి నుండి వాళ్ళని కాపాడడంలో సిద్ధహస్తుడు అనమాట. ఒక విధంగా అది బ్లాక్ మ్యాజిక్ కింద తెలుసుకున్నవాడు ఇవన్నీ కూడా. దాంట్లో సిద్ధహస్తుడు నిపుణుడు అనమాట దాంట్లో. ఇట్లాగా చాలా మంది దెయ్యాలు అతను అతను వదలగొట్టాడు అనమాట ఆ కాంచీపురంలో. అయితే ఈసారి కంచి కంచి రాణిని ఒక బ్రహ్మరాక్షిని పీడిస్తా ఉంది. అప్పుడు రాజు వచ్చి యాదవ్ ప్రకాష్ అడుగుతారు అన్నమాట. ఇట్లా నా కుమార్తెని పెద్ద బ్రహ్మరాక్షి వచ్చి పీడిస్తా ఉంది. సో దయచేసి మా మా అమ్మాయికి ఈ బెడద నుంచి నువ్వు బయటపడేయాలన్నప్పుడు యాదవ్ ప్రకాష్ చాలా ఉత్సాహంతో, ఎస్ ఇప్పుడు మనం రాజుగారి కంట్లో పడవచ్చు, రాజుగారి కూతుర్ని మనం కానీ కాపాడగలిగితే ఇంకా మనకి ఇలా తిరుగుండదు ఇంకా అన్నట్టుగా వెళ్తాడు అనమాట. ఎప్పుడైతే ఆ రాణి దగ్గరికి వెళ్తారో బ్రహ్మరాక్షి వచ్చేసి వచ్చి డైరెక్ట్ యాదవ్ ప్రకాష్ తో మాట్లాడతాడు అనమాట. నువ్వు ఏం చేసినా సరే, ఎన్ని రకాలుగా నువ్వు మంత్రాలు ఉచ్చరించినా సరే, నువ్వు ఎటువంటి కార్యం చేసినా సరే, నేను మాత్రం ఈయన వదిలిపోయే ప్రసక్తే లేదు. నువ్వు ఏం చేసినా సరే ఈయనైతే నేను వదిలే ప్రసక్తి లేదు.
నేను వదలను కూడా. అనవసరం నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా. నువ్వు వెంటనే రామాంచాన్ని ఇక్కడ తీసుకురా. నువ్వు రామాంజనేయుడు గారిని తీసుకొని వచ్చి తన రెండు కాళ్ళని నా మీద రెండు కాళ్ళ కానీ పెట్టించగలిగితే అప్పుడు నేను వదిలి వెళ్ళిపోతాను. అంతేగాని నువ్వు ఎన్ని రకాలటువంటి అంటే ఎంత శక్తితో ఎంత బలంగా నువ్వు చేసినా సరే నేను మాత్రం వదలంటాను. సో యాదవ్ ప్రకాష్ తన ప్రయత్నం మొత్తం చేస్తాడు. కానీ ఆ ఆమె బ్రహ్మరాక్షసి వదలదన్నమాట. ఇంకా వేరే ఇది లేక రాజు వెళ్ళి రామాంచాన్ని పిలిపించాడు అనమాట. ఎందుకంటే బ్రహ్మరాక్షసి అంటుంది, రామాంచం అంత పవిత్రమైన వాడు ఇంకెవరూ లేరు. కాబట్టి అతను పవిత్రమైన వాడు కాబట్టి తన యొక్క పాదాలు నా శిరస్సు మీద పెట్టుకుంటే తప్ప నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలనే పరిస్థితి చెప్పడం. అయితే రామాచారిని పిలిపిస్తారు. సో రామాచారిని ఆ బ్రహ్మరాక్షి అడుగుతుంది, నీ పాదాలను తీసుకొచ్చి నా తల మీద పెట్టు, వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మరి ఆధారం ఏంటి? నువ్వు వెళ్ళిపోయావని ఆధారం ఏంటంటే పక్కనే ఉన్న మర్రి చెట్టు ఉన్న పై కొమ్మ ఇరిగి కింద పడుతుంది, నేను వెళ్ళిపోతే అని. అదే నీకు ఆధారం అంటారు అన్నమాట. సో వెంటనే రామాంచ తన రెండు కాళ్ళను రాణిపై పెట్టాడు. చూశాడు, కొమ్మ విరిగిపోయింది అనమాట. అంటే బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయింది. అప్పుడే రాణి ఆమె మైకంలోంచి బయటకు వచ్చి మేల్కొని రామాంచాల కాళ్ళ మీద పడి కృతజ్ఞతతో ఆమె ఆమె ఆ, ఆ, నమస్కరిస్తూ కృతజ్ఞతతో ఆమె తన యొక్క ఆ, ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అనమాట అక్కడ. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో రాజు కూతురు కదా, యువరాణి కదా, అది అది మొత్తం ఒక దావానల్లాగా మొత్తం పాకేస్తుంది అనమాట. ఏది? రామాంజనేయుల యొక్క పేరు ప్రఖ్యాతలు అది యాదవ్ ప్రకాష్ కి మించిపోవడం జరుగుతుంది. తన పేరు ప్రఖ్యాతలు దానివల్ల యాదవ్ ప్రకాష్ చాలా ఈర్ష్య ద్వేషాలు పతాకానికి వెళ్ళింది అనమాట. చరమస్థితికి వెళ్ళిపోయింది. ఇంకా ఏమాత్రం చెప్పుకోలేదు. ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక యాదవ్ ప్రకాష్ కి రామాంజలికి మధ్య గొడవ అనేది ఇంకా అనివార్యం అయిపోతుంది. ఇంకప్పుడు అప్పుడు ఒక సందర్భంలో ఈ ఈ శ్లోకాన్ని వివరిస్తున్నాడు అనమాట. ఈ స్టేట్మెంట్ ని వివరిస్తున్నాడు. ఏంటది? సర్వ కల్విదం బ్రహ్మ నేహ ననస్తి కించన, నేహ ననస్తి కించన అని ఏమంటాడంటే బ్రహ్మ సత్యం కదా. అంటే ఇక్కడ అంతా నిరాకార స్వరూపమే తప్ప ఇంకేమీ లేదని అర్థం. ఎందుకంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, ఇదంతా మాయ, ఇదంతా బ్రహ్మను మాత్రమే సత్యము. అతనికి ఎటువంటి స్వరూపం అనేది లేదు, అంత నిరాకార స్వరూపమే. ఇక ఏమీ లేదు, ఓన్లీ బ్రహ్మన్ మాత్రమే, ఇక ఏమీ లేదని అర్థం వచ్చినట్టు చెప్తాడు అనమాట. రామానుచారులు తప్ప మిగిలిన అందరికీ ఆ వివరణ మెచ్చుకుంటారు అన్నమాట. కానీ రామానుచారులు అసలు ఒప్పుకోడు అనమాట. వెంటనే దానికి భావం చెప్తూ ఆ ఉమ్, ఏదైతే నువ్వు అన్నావు బ్రహ్మన్, ఏదైతే నువ్వు అంటున్నావో సర్వం బ్రహ్మన్ అని, ఆ బ్రహ్మన్ అనేది కేవలం భగవానుడి యొక్క శక్తి మాత్రమేను. వాస్తవానికి భగవంతుడు తనకి ఒక వ్యక్తిత్వంతో ఆ, తను సృష్టి, స్థితి, లయము అన్ని చేస్తాడు. తన శక్తితో ఇవన్నీ నిర్వర్తిస్తాడు. ఎలాగైతే ముత్యాల హారంలో ముత్యాలన్నీ వేరువేరుగానే ఉంటాయిగా, చూడడానికి అన్ని ముత్యాలే. కానీ ఈ ముత్యాలు ఒకదాని ఒకటి అంటుకొని ఉండవు కదా. ప్రతి ముత్యం మళ్ళీ వేరువేరుగానే ఎట్లయితే ఉంటుందో, అలాగే భగవంతుడు, నేను, జీవులంతా వేరువేరుగానే ఉంటాం. అంతా ఒకటి కాదు. సో అన్ని ముత్యాలే, ఒక విధంగా అన్ని ఒకటే. కానీ అన్ని వేరువేరుగా అవి గుర్చబడతాయి అన్నమాట. అలాగే గుణాత్మకంగా నేను భగవంతుడు ఒకటే కావచ్చు. కానీ ప్రతి జీవుడు కూడా అతను విడిగానే ప్రత్యేకంగా ఉంటాడు. అన్ని పూసలే, అని ప్రతి పూస దానికంటూ ఒక ఆకారము, దానికంటూ ఒక సైజు అన్ని ఉన్నాయి. అట్లానే మనం అందరం భగవంతుడు అంశమైనప్పటికీ మనం భగవంతులం కాలేము. మనం భగవంతుడితో పాటు
మనం కూడా మన యొక్క ఉనికిని ఎప్పుడు మనం మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు అది నిలిచే ఉంటుంది అనమాట. కాబట్టి చూడడానికి అన్ని ముత్యాలు అయినప్పటికీ అన్ని వేరుగా కూడా ఉంటాయి. కాబట్టి భగవంతుడు వేరు, జీవులు వేరు, ప్రకృతి వేరు. అంతా ఒకటి కాదు. సర్వమిద అదే అంతా ఒకటి అంటున్నారు కదా, అలా కుదరదు. ఎన్ని వేరు వేరుగానే ఉన్నాయి, వేరు వేరుగా ఉంటాయి. ఇంకా ఈ వివరణతో ఉగ్రరూపం దాల్చాడు అన్నమాట యాదవ్ ప్రకాష్. రామాంజన్ ఇక నువ్వు పార్టీ నుంచి నువ్వు విడుదల, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, ఇక్కడి నుంచి నువ్వు ఇంకా నీ ఇష్టంగా ఏమైనా చేసుకో, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఉండడానికి లేదని చెప్పేసి ఆయన బయటికి పంపించేస్తాడు అనమాట. రామాంచార్లు సంతోషంగా బయటకు వస్తాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి విడుదల పొందేశాడు. మరి ఎవరి వల్ల విడుదల పొందిందంటే మనకు తెలిసిందే. మనకి యమునాచార్యులు వరదస్వామిని వేడుకుంటాడు. ఏమని? యాదవ్ ప్రకాష్ యొక్క సాంగత్యం నుంచి రామాంచార్యులని ఏదో ఒక విధంగా అతను బయటకు వచ్చేలాగా నువ్వే నువ్వే అనుగ్రహించాలన్నప్పుడు, సో యమునాచార్యులు వేడుకున్నట్టుగానే రామాంచార్యులు ఆ సాంగత్యం నుంచి బయటకు వస్తాడు అనమాట. సో ఆ విధంగా మనం ఈరోజు రామాంచార్యుల యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఆ యవ్వనంలో బాల్యం యవ్వనం ఉన్న ఆ లీలలన్నీ మనం ఈరోజు కొంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయనకి రామాంచారికి కాంచీపూర్ణ యొక్క సాంగత్యం బలపడుతుంది. అసలైనటువంటి భక్తుడు వరదరాజ స్వామి భక్తుడు. ఆయన చూస్తాం, ఆయన యొక్క కాంచీపూర్ణ వరదరాజ స్వామిని ఎలా అతను ఆరాధిస్తాడు, ఆయనకి వరద మధ్య ఉన్నటువంటి డిస్కషన్స్ ఎలా జరుగుతాయి. సో వరదరాజ స్వామి ఏ విధంగా కాంచీపూర్ణని ఆ, ఆట పట్టిస్తాడు. సో ఇవన్నీ కూడా మనం సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం చూస్తాం అన్నమాట. కాబట్టి శ్రీ శ్రీ రామానుజానికి జయ, జగద్గురు శీల ప్రభుపాకి జయ, అనంత కోటి వైష్ణవులకి జయ, కంచి धाम यात्रा की जय, निताय गौर प्रेमानंद हरि हरि बोल।